తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నిత్య జీవితంలో చాలా సమస్యలు అండి. కొంతమంది కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు, ఏ పని ప్రారంభిద్దామన్నా ఏదో ఒక అడ్డంకి, ఒకవేళ అది ప్రారంభమైన ఆదిలోనే ఏదో ఒక ప్రాబ్లం రావడం, చివరి దాకా వెళ్ళలేకపోవడం. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు అసలు ఎందుకు వస్తాయి? అయితే ఇలా వాళ్ళు ఏదో మొత్తం జాతకం చూపించుకోవడం అలా చేస్తే గురుబలం బాలేదని అన్నారట. అంటే ఖచ్చితంగా ఏమైనా ప్రారంభించేటప్పుడు, లేకపోతే మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు గురుబలం చూసుకోవాలా? అసలు గురుబలం అంటే ఏంటి? ఎందుకు ఉండాలి ఒక మనిషికి గురుబలం? తప్పకుండా అమ్మా. గురు శబ్దానికి ముందు అర్థం తెలియాలమ్మా. గురుబలం అంటే ఏముంది, ఇలా అంటే బలం చూపించేయచ్చు. అసలు గురువు అంటే ఏంటి, శబ్దం అంటే ఏంటి, గురుబలానికి మూలార్థం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఎవరికి ఆ విషయాలు తెలియవు. ఎందువలన తెలియవండి అంటే, మనం ఇంట్లో ఒక ముహూర్తం నిర్ణయించుకున్నాం, చేయించడానికి పంతులు గారు వచ్చారు. అలానే ఆ వీధి చివరి ఉండేటువంటి పెద్ద మనుషులు ఎవరైనా నాకు పరిచయం, పిలిచినప్పుడు ఆయన కోసం ఇక్కడ పూజ కూడా ఆపేసేసుకొని చేసుకోను, ఆయన కోసం రోడ్డు మీద నిలబడి తీసుకొని వస్తారు. నీకు అక్కడ ఎవరు లేకపోతే ఆ ఖర్చు బాగిపోతుంది. గురువు ఉండాలి అక్కడ, ఆ బ్రహ్మస్థానంలో ఉండాలి. ఆయన లేకపోతే నీకు ఆ ఖర్చు ఆగిపోతుంది. వాళ్ళు ఎవరు లేకపోతే నీకు ఖర్చు ఆగదుగా. అక్కడ ప్రధానంగా నువ్వు ఆయన అవమానించేసావు, వారు రాలేదు ఇంకా అని చెప్పి ఈ పూజను ఆపేసావు. లేదా పూజ మొదలు పెడితే వాళ్ళు ఎవరో వచ్చారని చెప్పి మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయావు. అక్కడ నువ్వు ఇద్దరికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఒకటి భగవంతుడికి, రెండు గురువు గారికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఈ రెండు ఇంపార్టెంట్ నువ్వు ఎప్పుడైతే పక్కన పెట్టావో, మూడో వ్యక్తికి ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఇచ్చావో, మీకు తెలియకుండానే గురుబలం అనేటువంటి తగ్గిపోయింది అక్కడ. అంతేకాకుండా గురువు యొక్క శాపానికి గురవుతాం. ఆయన మనల్ని ఏమనక్కర్లా, కానీ గురువులు ఇద్దరు ఉన్నారమ్మా. రాక్షసులకి అధిపతి శుక్రుడు, ఆయన బ్రాహ్మడే. దేవతలకి అధిపతి బృహస్పతి, ఆయన బ్రాహ్మడే. ఎప్పుడైతే కనుక దేవతార్చన భగవదారాధన చేస్తున్నాము అని చెప్పి అక్కడ మనం కూర్చొని ఇంకొకరి గురించి మనకు సంబంధం లేకుండా అర్చన చేసుకుంటుంటామో, అప్పుడు అక్కడ ఆది గురువు దక్షిణామూర్తి, నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః, ఆయన ప్రధానం. ఆయన యొక్క అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా లభ్యమయ్యి మేధస్సు అనేటువంటిది వృద్ధి చెంది, మయి మేధామయి ప్రజామయి యజ్ఞస్తేజో దధాతు, మయి మేధామయి ప్రజామయి ఇంద్రియం దధాతు, మయి మేధామయి ప్రజామయి సూర్యో భ్రాజో దధాతు. ఇంద్రియం దధాతు అనేటప్పటికీ 4 రకాల అర్థాలు అందులో వస్తూ ఉంటాయి. మనం అక్కడ ఏం చేయాలి, మన మేధస్సు ఎలా ఉంది, మన ఇంద్రియాలు ఎలా ఉన్నాయి, కంట్రోల్లో ఉన్నామా, కంట్రోల్ తప్పి ఉన్నా ఎలా ఉన్నాం, దాన్ని అనుసరించి సూర్య తేజస్సులాగా నీ యొక్క వ్యాపారం మొత్తం బ్రహ్మాండం వృద్ధి చెందుతుంటుంది. అలా ఉంటుంటుంది. అక్కడ మనం ఎప్పుడైతే ఆ ఇద్దరికి కాకుండా మూడో వ్యక్తికి మనం రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ లేచేవతలకు వచ్చామో, కూర్చున్న తర్వాత లేవడానికి అర్హత లేదు, లేచేవతలకు వచ్చామో, అక్కడితో నీకు గురు ప్రభావ దోషం అనేటువంటి నీకు ఆపాదించేసింది. అంటే గురుబలం నీకు తగ్గిపోయింది. రెండు, వాక్ ప్రభావం. అయిన వాడిని కాని వాడిని గురువు అని పిలవకూడదండి. గురు సోడా కొట్టు, గురు సిగరెట్, గురు. ఆ శబ్దానికి ఉన్నటువంటి పవిత్రత చాలా గొప్పదమ్మా. అంటే గురువు అనేటువంటి శబ్దానికి ఎంత పవిత్రత ఉందంటే, ఇప్పుడు నేను చెప్పకూడదు కానీ చెప్పకుండా ఉండకూడదు, చెప్పకుండా ఉండకూడదు. భార్యతోటి సంసారిక జీవితాన్ని మధ్యలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి దగ్గర నుంచి కాలుచుంటే వదిలేసి వెళ్ళిపోవాలమ్మా. అలా అయితే నువ్వు ఒక మనిషిని గురువు అని పిలువు. గురువు గారుగా నువ్వు తీసుకో, లేదంటే తీసుకోవద్దు. మనకి ఆదిశంకరాచార్య స్వామి వారిని చూసాం, పద్మపాదుల వారు అని చెప్పి. అంటే ఆ గురు శిష్యుల బంధం అలా ఉంటేనే నువ్వు గురువు గారు అని చెప్పి నువ్వు పిలువు. అలా కాకుండా నీ అవసరానికి గురువు గారు అని పిలిచి నీకు అవసరం లేనప్పుడు ఇంకో రకంగా మాట్లాడితే ఆ ఒక్క ప్రభావం కుటుంబం మొత్తానికి చాలా ప్రమాదం తీసుకొని వస్తుంది. చిన్నవే కదా అనిపిస్తుంది. అగ్గిపెట్టి గురు సినిమా ఎలా ఉంది, హలో గురు. గురు అనే శబ్దం అనేటువంటిది ఆ మనిషి జీవితాన్ని పైకి తీసుకెళ్ళడం, ముందుకు తీసుకెళ్ళడం తేల్చేస్తుందమ్మా. అంత గొప్పది. అందుకని ప్రతిదానికి గురుబలం అవసరం. గురుబలం అవసరంగానే
బృహస్పతికి ఆరాధన చేసుకోవటం, దక్షిణామూర్తికి అభిషేకం చేయడం కాదమ్మా. ఉమ్, మనం ఉండేటువంటి తీరి. ఉమ్, దీనికి ఇంకొక 2 విషయాలు, ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పి తప్పకుండా. మూసేస్తానమ్మా. ఉమ్, పరమేశ్వరుడు శపిస్తే, ఉమ్, పరమేశ్వరుడు మనకు శాపం ఇచ్చాడు. ఉమ్, శాపం మనం తట్టుకోలేకపోతున్నాం. ఉమ్, మన ఆరాధ్యంగా, మన శ్రేయోభిలాషగా ఉండేటువంటి మన గురువు గారు ఉంటారు. ఉమ్, 10 మంది ఉన్నారు. గురువు గారు ఒకరు ఉంటారు. పంతులు గారు అంటే 10 మంది ఉంటారు. ఉమ్. కానీ గురువు గారు, ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఉందయ్యా నా పరిస్థితి ఇది అంటే, ఆ ఈశ్వరుడు యొక్క శాపాన్ని తిప్పికొడతారమ్మా. అంత శక్తి ఉంటుంది. గురువు దగ్గర ఉంటుంది. నువ్వు నమ్ముకోవాలి. కానీ ఆ, అదే గురువు శపిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా దానికి ఉపసంహారం చేయలేరు. ఓ, అంతటి గొప్ప శబ్దం గురువు. ఉమ్. దీనికి ఒక చిన్న టైం ఉందంటే కథ చెప్తానమ్మా. చెప్పండి గురుగారు, తప్పకుండా. మాంధాత చక్రవర్తి ఉమ్, అని ఒక ఆయన ఉన్నాడు. అంటే గురుబలం గురించి చెప్తున్నాను. ఇదంతయు కూడా ఏ అర్థమైంది. రకంగా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా ఆ. పోతుంది అనేటువంటి విషయం గురించి. ఉమ్, ఆ మాంధాత చక్రవర్తినైనా 99 హోమాలు చేశాడు. 100వ హోమం చేద్దాం అన్నాడు. 100వ హోమం చేస్తే ఇంద్ర పదవి అనేటువంటిది వస్తుందమ్మా. ఉమ్, అయితే ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నేను 99 యాగాలు చేశాను, 100వ యాగం చేద్దాం అనుకుంటున్నాను అంటే, మంచిదే అంటాడు. లోపల కల్మషం. ఆ, అమ్మో, ఇంద్రుడికి. చేసేస్తారేమో. ఆ, వీడి 100వ హోమం చేస్తే నా సీట్లో వాడు కూర్చుంటాడని చెప్పి, ఉమ్, నాకు బృహస్పతుల వారిని బ్రహ్మగా పంపించండి అంటారు. ఉమ్, అనగానే ఆ బృహస్పతి ఇంద్రుడి వంగ చూస్తే అంటాడు, ఉమ్, నువ్వు వెళ్ళొద్దు అంటాడు. ఉమ్, అయ్యా, నేను ఇంద్ర పదవి కోసం చెయ్యట్లేదు, ఉమ్, శతక్రతు అనే బిరుదు ఉంటుంది, ఉమ్, ఆ దానికోసం నేను చేస్తున్నానే అంటాడు. ఆయన అసలు ఒప్పుకోడు. నమస్కారం అని చెప్పి వచ్చేస్తుంటే నారదుడు వారు వచ్చి, ఉమ్, మహారాజా చింతించకండి, కాశీ వెళ్ళండి. అంటే మీకు ఇంత పూర్వం ఉమ్, ఒక మంత్రం గురించి, మంత్రాధీనం అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక వీడియో చెప్పానమ్మా. ఉమ్, ఉమ్, అవును. అది మీకు దానికి కూడా ఇది అనుసంధానం. ఉమ్, కాశీ వెళ్ళండి, కాశీలో సంవర్తకుడు అని ఉంటాడు. ఉమ్, ఆయన బృహస్పతి వారి తమ్ముడు. ఓ, ఆయన్ని తలుచుకో. ఆయన కనుక చేస్తాను నీ యాగం అంటే చేస్తాను కదా, నీకు ఫలితం వచ్చేస్తుంది. ఉమ్, చేస్తాను అంటే నీకు ఫలితం ఫలితం వచ్చేస్తుంది. ఆయన ఎలా గుర్తుపట్టాలి? ఉమ్, జుట్టు దువ్వుకోడు, ఉమ్, చింపిరి గడ్డం. ఉమ్, ఆ మనిషిని చూస్తే పిచ్చి వాళ్ళు కూడా రాయేసి కొడతారు. ఉమ్, అలా కనిపిస్తారు చూడటానికి. మంచి వస్త్రం వేసుకోడు, నాకు ఎందుకు ఇలా అన్నట్టుగా ఉంటాడు, ఒక మూల కూర్చుంటాడు. ఆయన ఎలా గుర్తుపట్టాలి? శవం కనిపిస్తే భయపడతాడు, ఉమ్, శవం కనిపిస్తే భయపడతాడు. ఉమ్, సరే అని చెప్పేసి ఈయన కాశీ వెళ్తాడమ్మా. ఉమ్, అంటే ఒకటి ఏదైనా ఒక మనం సాధించాలి, ఒక దాంట్లోంచి ఎదగాలి అంటే 8 సంవత్సరాల సమయం. బా, ఉమ్, కాలచక్రం అంటారు దాన్ని. ఉమ్, 8 సంవత్సరాలు అనుభవించాలి ఒక కష్టమైన ఏదైనా. ఏదైనా. తర్వాత ఇచ్చేటువంటి సుఖం అంతా ఇంత కాదు, ఉమ్, సాక్షాత్ పరమేశ్వరుని తీసుకొచ్చేస్తున్నది. ఉమ్, 8 సంవత్సరాల కాశీలో మహారాజు అన్నీ వదిలి కాశీలో కాటికాపడిలాగా ఉన్నాడు 8 ఏళ్ల పాటు. బా, రాజుగారు. అంటే ఆయన ఎక్కడ దొరుకుతాడు అంటే, ఉమ్, సరియగు మంత్రాధీనం ఉన్నటువంటి బ్రాహ్మణ్ణి వెతకడం కూడా కష్టమేనమ్మా, దొరకడు, ఉమ్, సమయం పడుతుంది. ఆ దొరికిన తర్వాత ఆ మనిషి చెప్పేటువంటి మాటలకి, చేసే చేష్టలకి ఎదుటి మనిషి యహ్ అనుకుంటారు, ఉమ్, అలానే మాట్లాడతారు. ఉమ్, నువ్వు అపాతలకి నీతో నాకు పని ఏంటి అంటే, నువ్వు నిజంగా నమ్మి వచ్చావా, ఉమ్, నీ అవసరం కోసం వచ్చావా నిజమే, అనే విషయం. తెలుసుకోవాలి కదా. ఉమ్, 8 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ, అప్పుడు ఈ మామూలుగా ఎప్పుడు శవాలు వస్తుంటాయి. అట్నుంచి ఈ సంవర్తకుడు అనేటువంటి ఆయన ఉమ్, చినిగిపోయిన బట్టలు, అంటే చినిగిపోయినంటే మొత్తం మట్టి కొట్టుకుపోయినటువంటి, నలిగిపోయినటువంటి ఉమ్, చింపిరి జుట్టు అవన్నీ చూసేస్తుంటే చూస్తారు, 8 ఏళ్లలో ఇటువంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదే, ఏనే సంవర్తకుడా అని ఆలోచించే లోపల ఒక శవం వస్తుంటే, వామ్మో శవం అని పారిపోతాడు. ఆ, అంటే ఏంటంటే, నువ్వు అనుకున్నటువంటి వ్యక్తి అతనా కాదా అనే విషయం అతను నీకు తెలియజేశాడు. శవాన్ని మామూలుగా వెళ్ళిపోవచ్చు కదా, వామ్మో శవం అంటే, శవం అంటేనే భయపడతాడని చెప్పాడుగా, తెలియాలి, వామ్మో శవం నడిచి పారిపోయాడు. ఆ శవాన్ని చూసి భయపడతారంటే ఏనని చెప్పి ఆయన వెంట పెరిగితారమ్మా. రాళ్ళు ఇస్త్రీ కొట్టాడు, అన్ని దొరికితే మీదకి ఇస్త్రీ కొట్టాడు. అయినా సరే ఎవరైనా నువ్వు, నన్ను మాంధాత చక్రవర్తి అంటారు. అంటే నేను మహారాజుని. ఇదేంటిటా, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాను. అయితే ఏంటి, మీ అన్నయ్య గారు బృహస్పతిని కలిశాను, మంచిది, శుభం, ఇంకేంటి అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది, మీ అన్నయ్య గారు అంత గొప్పవాడు కదా, మీ అన్నయ్య గారి పేరు చెబితే మనకేమనిపిస్తుంది, నువ్వు ఇచ్చే విలువ ఇదేనా అనిపిస్తుంది. నువ్వు వచ్చింది నా కోసం, మా అన్నయ్య కోసం కాదుగా. మా అన్నయ్య గారి మీద నాకెంత భక్తి ఉందో నీకేం తెలుసు, నీకు తెలీదు. నువ్వు నా కోసం వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నా నువ్వు నాతో మాట్లాడాల్సింది. ఆయన అంటే
చదువుకొని ఆ చదువుని దగ్గర పెట్టుకున్న తత్వం అదండి. ఇంచుమించు నేను అలానే ఉంటా, అపవాదాలు గంట ఒకటే మాట. అయితే ఇక్కడ వీడియోలో కూర్చుని ఎవరైనా ఇంత ఓపికగా నిర్మోహమాటంగా మొహం మీద తిడతారండి? మొహం మీద ఎవరినైనా మనల్ని తిట్టుకుంటారు, మన దగ్గరికి ఎవరు రారు, మనతో ఎవరు మాట్లాడాలని అనుకుంటారు. మనకి ఎందుకు అది తిడతాం అసలు? ఆయన అసలు అలానే అడుగుతుంటే నాకు 100వ యాగం చేయాలని కోరికగా ఉంది. ఆహా మంచిది, చెద్దు కానీ మీరే చేయించాలి. కష్టం, నేను చేయించనంటాడు. కాదు, కాలు పెట్టుకుంటాడు. ఇంకా మీరు చేయిస్తా అంతకంటే నేను వదలను అంటాడు. సరే లే, నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా నువ్వు చేయాలి. నేను చెప్పిన దానికి ఎదురు సమాధానం చెబితే నేను చేయించి మధ్యలో వదిలేస్తా. నేను అంతేనండి. ఒక విషయం చెప్పిన తర్వాత దాన్ని అనుసరిస్తూ వాళ్ళు వెళ్తున్నారు, ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షణ చేస్తాను. వాళ్ళ పెరిగి దీంట్లో ఒక విధానాన్ని అనుసరిస్తా పీఠంలో. అది ఎక్కడైనా నాకు కాస్త తేడా వచ్చింది, దాన్ని నిర్మోహమాటంగా వదిలేస్తా. తూచా తప్పకుండా నువ్వు చేసావా, చెప్పింది చేస్తాను. ఓకే, చేయలేదా వెంటనే వదిలేస్తా. మంచిది, చెప్పండి నీ దగ్గర ఏముంది? నా రాజ్యం, నీ రాజ్యం నాకెందుకు? ఇప్పుడు నీ దగ్గర ఏముంది? చెవులకు పోగులు ఉన్నాయండి, అంతకు మించి ఏం లేవు. ఓకే, వాడిన వస్తువు వాడద్దు. బంగారపు పందిరం ఏమన్నాడు? బంగారపు ప్రహరి తినే పదార్థం అగ్నిహోత్రంలో వేసే ద్రవ్యం మినహాయిస్తే బంగారం కాంతికి అక్కడ కనిపించకూడదన్నారు. అక్కడ అర్థం ఏంటంటే అంతటి అవకాశం నాకుంటే భగవంతుడు అదే చేయించుకుంటాడుగా. అంటే అంతటి మాట నా దగ్గర ఆయన అన్నాడు అంటే ఆ యోగం నాకు ఉందేమో. సరే అన్నాడు వెంటనే ఆయన. సరే అండి మీ అనుగ్రహం నేను చేస్తాను అన్నాడు. నాకుంది నేను చేస్తా అనలా, మనం గమనించాల్సింది మీ అనుగ్రహం నేను చేస్తా అన్నాడు. వెంటనే నీ దగ్గర ఏం లేదుగా, నా దగ్గర ఏం లేదు, కళ్ళు మూసుకో. కైలాసం తీసుకెళ్ళిపోయింది వెంటనే. వెంటనే అంటే ఆ చదువుకున్న వ్యక్తిని మనం నమ్మే విధానాన్ని అనుసరించి పరమేశ్వరు ప్రత్యక్షం ఇలా చేస్తాడమ్మా. ఆ చదువు తన ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తికి, చదువు ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి తేడా. మన దగ్గర చదువు ఉంది అన్నప్పుడు మనం ఏం చెప్తే చేస్తుంది, కానీ దాని ఆధీనంలోకి మనం వెళ్తే అదేం చెప్తే మనం చేయాలి. అన్నింటికి డిఫరెంట్ అమ్మా, తెలుసుకోవాలి అది మనం. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన రాగానే పరమశివుడు గజగజ వణికిపోయాడు. పార్వతీమ్మ వారికి ఏం అర్థం కాల. త్రిలోకనాథుడు జగతఃపితలో వందే పార్వతీ పరమేశ్వర అంటాడు. అటువంటిది శంకరాని పిలుపుకి వణికిపోయి అమ్మవారి దగ్గర వెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటంటే అమ్మవారి దగ్గర మాట్లాడుతున్నాడు కూర్చొని, ఏ వాళ్ళు ఇష్ట సల్లాపాలు ఏవో మాట్లాడుకుంటున్నారు. శంకరాని పిలుపుకి గజగజలాడుతూ వచ్చేసాడు బయటికి. ఎవరు పిలుస్తారు అట్లా? అంత ప్రేమ, అంత భక్తి, అంతటి గురుస్థానం ఉండాలి. ఉంటే వెళ్ళతే ఇంకో ఎవరు పిలవలేరు. ఆ వ్యక్తి దగ్గర, సంవర్తకుడి దగ్గర ఉన్న శంకరానంగానే గజగజలాడుతూ వచ్చేసాడు. అమ్మవారి కోపం వచ్చేసింది. లోకనాథుడు, భూతనాథుడు, కైలాసనాథుడు, జగతఃపితరో వందే అంటారు కదా, పిలవంగానే ఆయన ఎవరో పిలవంగానే వెళ్ళిపోతాడా అంటే అట్లా అరవకమా నువ్వు లేనిపోయింది, శపిస్తాడు నన్ను అంటే ఆ ఒక్క బ్రాహ్మణుడి దగ్గర అంత శక్తి ఉంటుందమ్మా. గురువు గారి దగ్గర పరిగెత్తుకుని వచ్చి మహర్షి చెప్పండి అంటారు. ఇదిగో ఇదెవడో వచ్చాడు, నీ పేరేంటి అబ్బాయి అన్న. తెలుసు. నీ పేరేంటి అబ్బాయి అంటే నా పేరు మాంధాత చక్రం. చక్రవర్తి వెనకాల ఏముంది? మాంధాత. అసలు ఆ మాంధాత చక్రవర్తి ఎవరు తెలుసా అండి? ఆంగీరస పుత్ర కుత్స ఋషి అన్నట్టుగా రాముడు వారి వంశానికి ఆంగీరస మాంధాత కుత్స త్రయార్షయ అని చెప్పి ఆంగీరసుడు యొక్క కుమారుడు. ఆంగీరసుడు అంటే మన శరీరానికి జీవాన్ని ఇచ్చేవాడండి. ఆంగీరసుడు యొక్క కుమారుడు వీళ్ళు. ఆంగీరసుడు రాముడు వారి వంశానికి అవకాశాన్ని ఇచ్చినవాడు. అలానే ఆంగీరసుడు ఒక పుత్రుడు. మన ఒక శరీరంలో ఉండే ప్రతి అంగానికి కూడా జీవాన్ని ఇచ్చేటువంటి ఆంగీరసుడు. ఆయన ఒక కుమారుడు మాంధాత, కుత్సుడు ఉంటారమ్మా ఇట్లా. కాబట్టి అవన్నీ నాకెందుకు, వాడేదో యాగం చేయాలట, వాడికి ఏం కావాలో చూడు అన్నారు అని గడియ కాలంలో వెళ్ళిపోయాడు మా కంచి. శివుడికి భయం పట్టుకుంది. మాంధాత చక్రవర్తి గిజగిజలాడుతున్నాడు. ఏం కావాలయ్యా? 10 రోజులు యాగం, వాడింది వాడకూడదు. అంటే ఇవాళ పందిరేస్తే రేపు ఆ పందిరి పనికిరాదు, మళ్ళీ రేపు పని కొత్త పందిరి వేయాలి. నీకు ఎంత బంగారం కావాలి? రోజు వచ్చి, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రోజు పై కైలాసానికి వచ్చి బంగారం తీసుకొని కింద మొత్తం రెడీ చేసిన సమయం నీకు ఇవ్వలేదు ఆయన. యాగం ఇవాళ పూర్తయిందంటే 3:30-4 గడియల మళ్ళీ ప్రారంభం. ఈలో మొత్తం మార్చగలవా?
మార్చలేవు. అంటే ఏమిటంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు చెప్పింది చెప్పినట్టు నేను చేస్తాను అని అన్నావో నీకు ఆ యాగ ఫలితం వచ్చేసింది. అంటే ఇంకొక మనిషికి ఇలా చెప్పారు, ఇది నిజమా కాదా సెకండ్ ఒపీనియన్ అంటారే, అది తీసుకోకుండా ఎప్పుడైతే అయ్యా మీరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను అర్హత నాకు ఇవ్వండి అని ఎప్పుడైతే అన్నాడో ఆ ఫలితం వచ్చేసిందమ్మా. అప్పుడే అనుగ్రహం అంటే మనకు గురుబలం ఇలా రావాలి. అంటే మనం ఎంతగా మనం ఒక మనిషిని గురువు గారని పిలిస్తే ఆ మనిషి మీద ఎంత మనకు భక్తి ఉండాలి. అనేక పరీక్షలు పెడతాడు ఆయన. అంటే నన్ను గురువు గారు అనుకుంటే కంచి వెళ్ళిపోగలుగుతాను అన్నట్టుగా అనేక పరీక్షలు పెడతాడు. అన్ని పరీక్షలు తట్టుకొని నిలబడగలిగావా ఈశ్వరుడు వచ్చి ఇంట్లో భోజనం చేసి వెళ్తాడు. అక్కడ గొప్పతనం అమ్మ. ఇటువంటి ఏదైతే మీరు గురుబలం రావాలని గురుబలం కోసం ఈ జరిగేటువంటి వాటి అనర్థాలన్నింటినీ కూడా ఆపేసేసుకొని గురుబలంతో వృద్ధి చెందాలి అంటే శంకర జయంతి ప్రధానం. వైశాఖ శుద్ధ పంచమి. ఆ వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి అమ్మ. శంకరులు వారు ఆది శంకరాచార్య స్వామి రూపంలో జన్మించి భూమి మీదకి వచ్చినటువంటి సమయం 830 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఆయన మన భూమి మీదకి వచ్చి సనాతన ధర్మం సర్వనాశనం అవుతుంటే గురుస్థుతులు అనేక రకాలైనటువంటి గ్రంథాలు రచించి గురుతత్వం అంటే ఎలా ఉండాలి అంటే ఎన్నో రకాల పీఠాలు స్థాపించి ఎంతో మందికి ఆరాధులైనటువంటి ఆ శంకరాచార్య స్వామి వారి జయంతి ఆ రోజు నాడు ఈశ్వరుడికి చక్కగా ఆరాధన చేసుకోగలిగితే అత్యున్నతమైన గురుబలం వస్తుందమ్మా. అంటే మీకు సంవత్సరమా 2 ఏళ్ళ 10 ఏళ్ళ 20 ఏళ్ళ ఆగిపోయినటువంటి ప్రతిదీ ఉద్విగ్నంగా ముందుకు నడుస్తుంది. అంత విశేషమైనటువంటి గురుబలం అనేటువంటిది ఆ రోజు నాడు ఈశ్వరుడికి చేసుకోగలిగితే ఈశ్వరుడు ఇచ్చేస్తాడు మీకు. అంత గొప్ప యోగం. అంటే మీరు ఎందుకు అడిగారు విషయం పక్కన పెడితే శంకర జయంతి అనేటువంటిది సర్వ మానవాళికి తనలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి శంకల నుంచి సమస్యల నుండి బయటపడడానికి ఏకైకటువంటి పర్వదినమైనటువంటి శంకర జయంతి. ఆ గురుబలం ఉన్నదంటే ఏది మన జోలికి రాలేదు, ఎవ్వరు మన జోలికి రాలేరు. మా గురువు గారు అంటే ఒకటి ఈశ్వరారాధన చేయి. 2 నీ గురువు గారు ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి పాద పూజ చేసుకొని ప్రసాదం తీసుకుంటారు. ఈ రెండిట్ల వలన ఆ జన్మాంతము కూడా ఇప్పుడు ఎలా అయితే కనుక ఆయన పాదాలు పెట్టుకోగానే ఈశ్వరుడి దగ్గర తీసుకెళ్లారో ఆ రకంగా ఈశ్వరుడు వస్తాడు. నీ నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతకు తగ్గ ప్రతిఫలం తీసుకోగలుగుతావు. దానికి మూలం శంకర జయంతి అమ్మ. ఆ శంకర జయంతి రోజు నాడు నేను చేసుకునే ఆరాధనలు మరకత శివలింగాన్ని చేసుకున్నానమ్మా. మరకత శివలింగం అంటే ఐశ్వర్యానికి రూపం, ప్రతిరూపం మరకతం. మరకత శివలింగం అంటే ఐశ్వర్యానికి ప్రతిరూపం. ఆ మరకత శివలింగానికి ఆ రోజు నేను 33 రుద్రాలతో లేకుండా అభిషేకం చేసుకుంటా. 33 రుద్రాలు. కాబట్టి ఎవరైనా సరే ఆ రోజు నాడు ఈశ్వరారాధన చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని తీసుకోగలుగుతారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్ళక ఏదో ఒక కారణం చేత ఆగిపోయేటువంటి ప్రతి ఒక్కటి కూడా గురు శాపం నుంచి విముక్తులు చెంది గురువు యొక్క అనుగ్రహంతో గురుబలంతో అన్ని రకాల సమస్యల నుంచి బయటపడి వృద్ధి అనేటువంటిది పరిపూర్ణంగా చూడగలుగుతారమ్మా. అంత గొప్పది గురుబలం ఉండడానికి సమగ్రమైనటువంటి పర్వదినం. అది మంచి రోజు. ఆ రోజు గురువారం వచ్చింది చక్కగా, అది కూడా ఒక విశేషం కదా గురుగారు. గురువారం అంటే మే 1వ తారీఖు కదండి, అదైతే కన్ఫ్యూజన్ లేదు, ఆ రోజునే చేసుకోవాలి. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలండి.